ప్రసాద్ గారు, అంటే చాలా అంశాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి. ఒక్కొక్క అంశం గురించి మాట్లాడదాము. చాలా ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఇంకా మీకు ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పెట్టినటువంటి ఈ మ్యారథాన్ ప్రెస్ మీట్ చూస్తే ఏమనిపించింది? కొద్దిగా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే మనం ఒక్కొక్క సబ్జెక్ట్లోకి వెళ్దాం. ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే సార్. ఈశ్వర్ గారు సార్, ఒక ముఖ్యమంత్రి అంటే నాకు తెలిసి ఒక తండ్రి స్థానం. అందులో ఆయన కలిగి తిరిగాడు 3000 కిలోమీటర్ల పైచీలక రాష్ట్రం నలుమూలలా కలిగి తిరిగి నీ కష్టం ఏంటో, నా కష్టం ఏంటో, ఈయన కష్టం ఏంటో, ఎవరి కష్టం ఏంటో దగ్గర 5-6 కోట్ల ప్రజల యొక్క ప్రతి ఒక్కడి కష్టానికి ఒక సొల్యూషన్ ప్రాస్పెక్ట్లో ఆయన ఇచ్చిందే ఈ నవరత్నాలు. సో ఈ నవరత్నాలు ఇచ్చిన తర్వాత ఇది ఇవ్వడానికే ఒక తండ్రికి, ఇప్పుడు మీరు నేను ఒక బడ్జెట్ మనం అనుకున్నాం అనుకోండి, మీ అబ్బాయికి ఏదో కారు కొనాలి, స్కూటర్ కొనాలనుకుంటే మీకు ఎంత లెబోరియస్ ప్రాసెస్ ఉంటుంది. ఇయర్ అంతా ₹1.50 పక్క వేసి తర్వాత ఆయనకి నువ్వు ఫైనల్ ఎగ్జామ్లో మంచి మార్కులు తెచ్చుకుంటే అన్న దగ్గర దట్ ఈస్ ద ఎక్స్క్యూజ్ వై యు ఆర్ టేకింగ్ అంటే 1 year ప్రిపరేషన్ ₹1 దాచి. అలా ఆయన నేను ఇది ఇవ్వడానికి ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. కానీ వీళ్ళు మిమ్మల్ని మోసం చేస్తారు. అంటే మనకు చూడండి, పుండుకు తల్లేదట బూర్లో ఉండవే పెళ్ళమా అన్న సామెతలాగా దీనికి ఇవ్వడానికే మనకి ఎంత కష్టం ఉంటే వీళ్ళు ఎంతెంత చేస్తున్నారన్న దగ్గర ప్రజల్ని మోసం చేశారు. మోసం చేసినప్పుడు ప్రతిపక్ష హోదా మీరు ఇవ్వకపోయినా ప్రజల పక్షాన ప్రతి ఒక్కడి కష్టాన్ని అంత లెబోరియస్ టైం తీసుకునే చెప్పగలుగుతాడు. ఇందుకే అసెంబ్లీలో ఆయన టైం అడుగుతున్నాడు. ఆయన అసెంబ్లీకి వస్తే సమయం అన్న దగ్గర మండల్లో స్ట్రెంత్ ఉండి అడిగితే దిక్కుతోచని స్థితిలో మీరు ఉన్నారు. అదే ఈయన 11 మందికి ఇలాంటి ఇంత లెబోరియస్ ప్రాసెస్ ఆఫ్ క్వశ్చనింగ్ అన్న దగ్గర మీ దగ్గర ఎక్కడి నుంచి ఆన్సర్లు ఉంటాయో ఆలోచించుకోండి. ఇందాక వెంకటరెడ్డి చెప్పినట్టు ఇప్పుడు మీరు ఆ తపేలా ఛానల్లో పెడితే హూ కిల్డ్ బాబాయ్, అక్కకి అమ్మకి అన్యాయం చేశాడు, ఈ సోది కబుర్లు తప్ప దీనికి చచ్చినా ఆవిడైనా ప్రెస్ మీట్కి వచ్చి మీకు చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడంటే ఆయన చావుకు వచ్చినట్టే లెక్క. నిజంగా చెప్తున్నాను, ఆయన ప్రాణ ప్రదాత అండి. ఇదే ఆయన అధికారంలో ఉండి 5 ఏళ్ల పాటు ప్రెస్ మీట్ పెట్టి ఇలాంటి జనాలకి ఖచ్చితంగా చెప్పుంటే ఈ పాటికి చాలా మంది పరమపదించుందరు సిగ్గుతో. ఎందుకంటే ఈ ఒక ముఖ్యమంత్రిగా నేను చేయగలిగేది చేసేది ఇదేని ప్రజలకి చెప్పుంటే ఆయన దిస్ ఈజ్ హౌ మై ఎఫర్ట్స్ ఆర్. ఒక ఇండస్ట్రీ తేడానికో లేదా బడ్జెట్లో మీకు ఒక సంక్షేమానికి ఎట్లాంటి ఎక్సర్సైజ్ చేస్తున్నానో, లేదంటే ఇవాళ మీరు అన్నట్టు లెక్కర్ ప్రభుత్వం ఎందుకు అమ్ముతుందో దీనివల్ల వచ్చే ఆదాయ వనరులతో మీకేం చేస్తున్నాం అని అసలు ఏంటి తెలియని అనితమ్మ గారే చెప్పేశారు. లెక్కర్ అమ్మేసి సంక్షేమాలు చేసేస్తున్నాడని చెప్తున్నాను. ఏంటంటే ఏమి తెలియని ఇంకో పవన్ కళ్యాణ్ ఉంటాడు, జగన్మోహన్ రెడ్డి జేబుల నుంచి డబ్బులు తీసేస్తున్నాడా అని. కానీ జేబుల నుంచి డబ్బు తీయడానికి మీకు అధికారం ఎవరు? జేబుల నుంచి డబ్బులు తీసి ఇవ్వాలంటే చారిటీలు పెట్టుకుంటారు. కరెక్ట్. తెలుసు, చాలా మందికి తెలుసో తెలీదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత పల్లెల్లో ఉన్న వాళ్ళందరూ ఆయన దగ్గరికి వచ్చారు. వచ్చి ఇంత బాకీలు ఉన్నాయి సార్, మీరు గవర్నమెంట్ లేదు మాకు ఎవరికి చెప్పుకోవాలంటే అదంతా లెక్కేస్తే దగ్గర 2.6 కోట్లు ఎంత వచ్చింది. 3వ కంటికి తెలియకుండా తీర్చేసాడు ఆయన ప్రభుత్వానికి కట్టవలసిన బకాయిలు. వీళ్ళ పురాణ కాలక్షేపాలు, చాగంటి కోటేశ్వర గారు ప్రవచనాలు చెప్పడు. ఈజ్ ఆల్వేస్ అన్ యాక్షన్ ఫ్రంట్. డెలివరబుల్స్ మీద ఫోకస్ చేస్తాడు. డెలివరబుల్స్ ఎలా ఉంటాయి తెలుసా సార్? ఫలితాలు అందిస్తాయి. ఈ ఫలితాలు అందించలేని నిస్సాయ స్థితి ప్రభుత్వం దగ్గర ఎలా ఉంటుంది తెలుసా సార్? బడ్జెట్ ఇంతకు పెడతామని ధైర్యం చాలక, ఎందుకంటే ఫ్యాబ్రికేటెడ్ కుక్కడ్ ఫిగర్స్తో చేసిన బడ్జెట్ 3,22,359 కోట్లకి పెడతామని చెప్పి 3,535 కోట్లకి పెట్టారు. ఎలాగైనా సర్ది వచ్చని 67,459 కోట్లు ఆదాయం వస్తే ఇప్పటికీ ఈ 90-95 వేల కోట్లు ఇంకా యాంటిసిపేట్ చేస్తే ఈ 3 నెలల్లో, ఈ క్వార్టర్ అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చికి వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతాయి. కానీ 26-27కి 1,37,200 కోట్లు పెట్టుకున్నారు. వీళ్ళు తిరగబడిపోయిన గ్రోత్ ఎంతంటే 3.4% వృద్ధి రేటు. జాతీయ స్థాయిలో 22వ స్థానంలో మన వాళ్ళు ఏడుస్తుంది ఆంధ్రప్రదేశ్. వీళ్ళు చేతకాన్స్ ససవతనం వల్ల. కానీ వాళ్ళు బేగాలు ఎలా పోతున్నారు? ఎక్స్పెక్టెడ్ రేట్తో 45% గ్రోత్ చూపిస్తూ ఉంటున్నారు. ఆ జడ్డోళ్ళు చదువుకోవాలి, మీలో జర్నలిజం చేయలేదండి. కుల ప్రాతిపదిక మీద పౌడర్ బాగా రాసుకుంటాను ఒకడు, కిరసాలు అమ్ముకునేవాడు ఒకడు, ఇంకోడేమో పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టుకునేవాడు. ఈ దౌర్భాగ్యానికి ఈ దైత్యానికి తోడు వేరే ఇంట్లో కంచాల్లో మోసుకుని తినేవాడు. వీళ్ళకి ఏంటంటే విలువలు, విశ్వసనీయత అన్నది లేనప్పుడు ఏమవుతుందంటే సార్, ఈ వృద్ధి రేటు ఎలా వస్తుంది అన్న ప్రాథమిక అవగాహన లేకుండా ఎద్దిరిందంటే దూరగట్టేయడమే. చంద్రబాబు గారు చెప్పారంటే అది అద్భుతం జరిగిపోతుంది చెప్పాడు. సో ఈ ప్రాథమిక అంచనా లేనప్పుడు జాతీయ స్థాయిలో వృద్ధి రేటు అన్నప్పుడు ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడండి. వయసులో కొడుకు వయసు ఉంటుంది ఆయనకి. అరే కొనుబడి శక్తి ఎవడైనా సామాన్య మానవుడు ఎవరో మహానుభావుడు అర్థమయ్యే భాషలో ఇదే జరగనప్పుడు నీకు ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి? అదే ఉంటాయి కదా నీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జిఎస్డిపి పెరిగితే తలసరి ఆదాయం పెరగాలి, తలసరి ఆదాయం పెరిగితే కొనుగోలు శక్తి పెరగాలి, కొనుగోలు శక్తి పెరిగితే కొనుగోళ్లు జరిగితే నీ జిఎస్టి పన్నులు వసూలు పెరగాలి. ఎక్కడ అదేది జరగకుండా సైకిల్ సార్. నీ జిఎస్డిపి పెరిగిపోయిందని చెప్తే ఎలా అనేది చాలా చక్కగా చెప్పుకుంటూ తాళం తీసిన తర్వాత
పైన గొల్లెం ఉందా లేకపోతే కింద ల్యాచ్ ఉందా లేకపోతే ఇంకోటి గోడ్రేజ్ లాకర్ ఉందా తెలియకుండా ముందు తాళం తీసామంటే అయిపోయిందా? అది ఇది ఒక సైకిల్ అంతే. ఇలా వృద్ధి రేట్ జరగాలి. అన్నది ఒక సైకిల్. Yes, అందులో ప్రతి ప్రజా ఇన్వాల్వ్ అయి ఉంటాడు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. చాలా చక్కగా చెప్పారు. మహానుభావుడు అమర్సేన్ కానీ, మహానుభావుడు రఘురామ్ రాజన్ గారు కానీ, ఎవరైనా ఆర్బీఐ గవర్నర్ గారు, సామాన్య మానవుడి చేతిలో 10 రూపాయలు ఉంటే అది రొటేషన్ అవుతుంది. అది చక్రం. ఇది వృద్ధి రేటు పెంచే చక్రం. కోవిడ్లో కూడా అదే కదా నిలబెట్టి కోవిడ్లో కూడా మన కోవిడ్లో మనం నిలబెట్టింది కాపాడింది అదే. ఏంటి సార్? Correct. జేబులో డబ్బులు ఉన్నాడు సామాన్లు కొనుక్కొని, అది కూడా ఎలాగా పేస్ట్లో షాపు తీసారని కానీ అరే వారం రోజులు కొనుక్కుందాం అంచేత ప్రభుత్వం సక్సెస్ రేషియో చూపించారు. ఎందుకు సార్ ఎకనామిక్స్ చదివారు పెద్ద ఆయన? జగన్మోహన్ తిరుపతి రెడ్డి గారు వెంకటేశ్వర చెప్పింది యూనివర్సిటీలో మీ analysis ఎకనామిక్స్ చదివి రెండు ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఆయన ఎకనామిక్స్ చదివి ఆయన ఈ పని చేస్తే ఆ బాటలో జగన్మోహన్ రెడ్డి గారు నడిచారని మనం చెప్పుకోవాలి. Right. కానీ గుడ్డొచ్చి పిల్ల ఎక్కిరించిన దానికి నిరసనం Right. జగన్మోహన్ రెడ్డి అనే గుడ్డొచ్చి వాళ్ళ పిల్లని ఎక్కిరిస్తుంది. ఇది ఈ పని మీరు చేసి ఉంటే రాష్ట్రంలో Right. ఈ అద్భుతాలు ఎప్పుడో మీరు చెప్తున్న స్వర్ణాంధ్రప్రదేశ్ అని జరుగుతుంది. Right. కానీ స్వర్ణాంధ్రప్రదేశ్లో మీకు సంబంధించిన సెట్ ఆఫ్ పీపుల్ని సెట్ ఆఫ్ ఆడియన్ని అభివృద్ధి చేసుకోవడంలో మీరు సక్సెస్ అయ్యి ప్రజలను అక్కడే వదిలేశారు. అందుకే నా పాదయాత్ర. అందుకే నేను ప్రతి ఒక్కరు చేపట్టుకొని నా అభివృద్ధిలో అంటే నా ప్రభుత్వ అభివృద్ధిలో వాళ్ళందరూ భాగస్వాములు అయ్యారు. ఇవాళ ప్రజల భాగస్వాములని ప్రజాప్రభుత్వం నెలకొల్పి వృద్ధి రేటు ఎక్కడి నుంచి సాధిస్తారు?